ఛీ! ఈ అమ్మాయి స్టోరీ విన్నాక నాకైతే వాంతికొచ్చింది. ఇంత దరిద్రమైన అమ్మాయిలు కూడా ఉన్నారా? ఇంత దారుణంగా దిగజారుతారా? అసలు మనుషులేనా అనిపిచ్చింది. ఈ అమ్మాయి వయసొచ్చేసి 23 సంవత్సరాలు. 50 సంవత్సరాల అంకుల్‌తో ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. కొంచెమన్నా ఉండాలా? చదువుకున్న అమ్మాయి మళ్ళీ ఇంత దారుణంగా ఎందుకు దిగజారిందో అసలు అర్థం కాలే నాకైతే. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. క్లారిటీగా మీకే అర్థమైతుంది. అలాగే ఈ అమ్మాయి చేసింది ముమ్మాటికి తప్పు అన్నవాళ్ళు గ్రీన్ కలర్ హార్ట్ సింబల్ కామెంట్ చేయండి. అలాగే ఈ అంకుల్ చేసింది తప్పు అన్నవాళ్ళు బ్లాక్ కలర్ హార్ట్ సింబల్ కామెంట్ చేయండి. వీళ్ళిద్దరూ చేసింది తప్పే, వీళ్ళని ఊరికే వదిలిపెట్టొద్దు అన్నవాళ్ళు లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి వీళ్ళు చేసింది తప్పు అనిపిచ్చిందో. అసలు ఏం జరిగిందంటే ఈ అమ్మాయి వాళ్ళు ఒక మిడిల్ క్లాస్ వాళ్ళనమాట. అంటే ఇలాంటి స్టోరీలు నేను చాలా విన్నానబ్బా! వయసుతో సంబంధం లేకుండా అమ్మాయిలు విచ్చలవిడిగా అంకుల్‌తో ఫిజికల్‌గా గూడా ఉంటున్నారు. ఇంత దరిద్రమైన పనికైతే దిగజారకండి. మీ ఫ్యామిలీ గురించి కనీసం ఆలోచించండి. కొంచెమన్నా బుర్ర బెట్టి ఆలోచించండి. వయసుతో సంబంధం లేకుండా కొంతమందికి డబ్బుకు ఆశపడి, కొంతమంది భయపడి ఇలాంటి దారుణాలైతే చేస్తున్నారు. దయచేసి ఇలాంటి పనికిమాలిన పనులు చేయకండి. మీ వయసుకు తగ్గట్ల అలాంటి వాళ్ళతో మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వాళ్ళతో ఉండండి అంతేకానీ, ఇలా వయసుకు సంబంధం లేకుండా తాత వయసున్న వాళ్ళతో ఫిజికల్‌గా కలిస్తే ఏమంటారు? చెప్పు తీసుకొని తంతారు, చెప్పు తీసుకొని కొడతారు. ఇంక అంతకు మించి ఏం చేయరు. మీ ఫ్యామిలీ పరువు మొత్తం మీరు రోడ్డు పైన ఈడ్చిన వాళ్ళవుతారు. దయచేసి తల్లిదండ్రులని మంచిగా చూసుకోకున్నా పర్వాలేదు కానీ, రోడ్డు మీదకి ఈడ్చి వాళ్ళ పరువయితే తీయకండి. వాళ్ళని ఏడిపించకండి. మిమ్మల్ని పెంచి పెద్దగా చేసింది మీరు మంచిగా నీతి నిజాయితీగా బ్రతికి, వాళ్ళు ఇచ్చిన పెళ్ళిళ్ళు చేసుకొని హ్యాపీగా జీవించాలి. వాళ్ళ కళ్ళ ముందర పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలి అని అనుకుంటారు కానీ, ఇలాంటి దరిద్రం పని చేస్తే ఏ తల్లిదండ్రులు గూడా తట్టుకోలేరనమాట. అసలేం జరిగిందంటే, ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబం చాలా మిడిల్ క్లాస్ అనమాట. ఈ అమ్మాయి ఒక అమ్మాయి అన్న గూడా ఉన్నాడు. అన్న చదువుకుంటున్నాడు జాబ్ పర్పస్ కోసము. వీళ్ళందరూ ఏందంటే హైదరాబాద్ వచ్చారనమాట. హైదరాబాద్ వచ్చేసి ఒక ఇంట్లో రెంట్‌కుంటున్నారు. వీళ్ళుండే బిల్డింగ్ వచ్చేసి 3 ఫ్లోర్‌లు ఉంటుంది. పైన రెంట్‌కే ఉంటారు. కింద రెంట్‌కే ఉంటారు. వీళ్ళుండేది కింద అనమాట గ్రౌండ్ ఫ్లోర్‌లో. అంటే ఫస్ట్ ఫ్లోర్‌లో మాత్రం ఓనర్స్ ఉంటారు. ఓనర్స్ ఏందంటే అంకుల్‌కి ఒక కొడుకు. ఆ కొడుకుకి ఏందంటే పెళ్లి కాలేదు. అంకుల్ కొడుకు జాబ్ చేస్తున్నాడు. పొద్దున 6 గంటలకో, 8 గంటలకో ఎళ్తాడంట. మళ్ళీ సాయంత్రము 6, 7 గంటలకొచ్చేస్తాడు. అంటే మొత్తానికైతే అంకుల్ కొడుకు జాబ్‌కెళ్తాడు. అంకుల్ ఒక్కడే ఇంట్లో ఉంటాడు. ఆ అంకుల్‌కి ఒక కూతురు. కూతురుకు పెళ్ళయి పిల్లలున్నారు. మన్మరాళ్ళు ఎత్తుకున్న వయసులో పాపము కూతురు లాంటి అమ్మాయితో ఫిజికల్‌గా కలిసి ఆ అమ్మాయికైతే ప్రెగ్నెన్సీ చేసిండు సిగ్గు లేకుండా. అయితే ఈ అమ్మాయి ఏందంటే వీళ్ళ కింద ఉండేవాళ్ళు. అంకుల్ ఒక్కడే. అంకుల్‌కి ఎట్లా అంటే అంకుల్ వాళ్ళ భార్య చనిపోయింది. ఇంక కొడుకుని చూసుకుంటూ ఇంట్లోనే ఉండేవాడనమాట. అయితే ఏం జరిగిందంటే ఈ అమ్మాయి కిందనే ఉండేది. కాబట్టి ఏదో చిన్నదానికి, పెద్దదానికి ఏదన్నా అవసరం ఉన్నా అంకుల్ పిలిస్తే పోయేదనమాట. ఎందుకంటే ఓనర్ కాబట్టి పిలిచినప్పుడల్లా పోయేది. ఇంకా వీళ్ళ తల్లిదండ్రులు ఏందంటే కూలీనాలి పని చేసుకునేవాళ్ళు. వాళ్ళన్న జాబ్ కోసం వెతుకుతా ఉన్నాడనమాట. అమ్మాయి వాళ్ళ అన్న జాబ్ కోసం వెతుకుతా ఉన్నాడు. అలాగే ఈ ఎవరైతే అమ్మాయి వాళ్ళ అమ్మ, నాన్న ఉన్నారో వాళ్ళు కూలి పనికెళ్ళిపోయేవాడు. ఆళ్ళ అన్న గూడా బయటికెళ్ళిపోయేవాడు. ఈ అమ్మాయి ఒక్కతే ఉండేది. ఆ అంకుల్ ఏందంటే చిన్నగా దానికి, దీనికని పిలవడము, ఆ అమ్మాయిని దగ్గర పిలుచుకోవడము, కూర్చోబెట్టుకోవడం. ఫస్ట్ స్టార్టింగ్‌లో మంచిగా మాట్లాడి మంచిగా చూసుకునేవాడు. ఈ అమ్మాయి ఏందంటే మంచివాడే అనుకునేది. ఎప్పుడు పిలిచినా ఎళ్ళేది. ఆ అంకుల్‌తో కూర్చునేదనమాట. మెల్లమెల్లగా ఈ అంకుల్ ప్రవర్తన అనేది మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్లా అంటే ఆ అమ్మాయికి కావాల్సిందల్లా ఇప్పియడం, ఆ అమ్మాయికి డబ్బాస చూపించడం, ఆ అమ్మాయికి లేనిపోని కోరికలన్నీ కలిగించడం, ఇలా అన్నీ చేసి ఆ అమ్మాయిని ఏం చేసిండంటే ఒకరోజు ఏం మాయ మాటలు చెప్పిండో, ఏం చేసిండో కానీ ఆ అమ్మాయినైతే ఫిజికల్‌గా కలవడానికైతే ఒప్పించిండు. ఆ అమ్మాయి కూడా ఏమాత్రం ఆలోచన లేకుండా 23 సంవత్సరాలంటే ఆలోచన అంటే చిన్న పిల్ల కాదు గదా! ఆమెకి తెలుస్తది కదా! ఎట్లా ఒప్పుకుందో ఏమో అతనితో అయితే ఫిజికల్‌గా కలిసింది. ఈయన తెలివిగా ఏం చేసిండంటే అమ్మాయిని బ్లాక్‌మెయిల్ చేయాలి, రోజు అనుభవించాలి అని చెప్పేసి ముందుగానే అంటే కెమెరా పెట్టేసుకున్నాడు. అంటే ఫోన్‌లో వీడియో ఆన్ చేసి పెట్టుకొని ఈ అమ్మాయిని ఒప్పించి ఏం చేసిండంటే ఫిజికల్‌గా కలిసేది మొత్తం వీడియో తీసేసిండనమాట. వీడియో తీసిన తర్వాత
ప్రతిరోజు ఆ అమ్మాయిని రమ్మనడం, ఫిజికల్‌గా కలువు అని చెప్పి బలవంతం చేయడం. ఆ అమ్మాయి ఒప్పుకోకపోయినా సరే, "ఈ వీడియో నీ ఫ్యామిలీకి చూపిస్తాను. మీ అందరికి చూపిస్తాను. నీ పరువు తీస్తాను. నీ ఫ్రెండ్స్‌కి చూపిస్తాను" అని చెప్పేసి బ్లాక్‌మెయిల్ చేయడంతో ఈ అమ్మాయి ఏం చేసిందంటే భయపడిపోయింది. భయపడిపోయి ఆ అంకుల్ ఎన్ని సార్లు చెప్పినా, ఎప్పుడు రమ్మన్నప్పుడు ఆ అంకుల్ దగ్గరికెళ్ళిపోయేదనమాట. ఆ అమ్మాయి ఏం చేసింది భయంతో మాత్రం అంటే ఫస్ట్ ఎందుకు ఒప్పుకుందో ఏంటో తెలీదు కానీ, ఆ అంకుల్‌తో ఆ అమ్మాయి గూడా ఫిజికల్‌గా కలవడం ఇష్టం లేదు. అయినా సరే బెదిరింపులకు భయపడేసి ఎక్కడ నా ఫ్యామిలీకి చెప్తారో, నా ఫ్యామిలీ నన్ను కొడుతుందో, చంపేస్తుందో అని చెప్పేసి భయపడి చెప్పిన దానికల్లా తలూపి చెప్పినట్టుగా చేసిందనమాట. చేయడంతో ఏం చేసింది ఈ అమ్మాయికి 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చింది. కనీసం ఈ అమ్మాయికి తెలివి ఉండాలి కదా! చెక్ చేసుకోవాలిగా. 3 నెలల తర్వాత చెక్ చేసుకుంటే 3 నెలల తర్వాత ఈ అమ్మాయి ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అప్పుడేం చేయాలి? ఏంది? ఈ అమ్మాయికి అర్థం కాలే. ఫ్యామిలీకి చెప్తేనేమో ఫ్యామిలీ కొడుతుంది. ఫస్ట్ ఏం చేశావు అని చెప్పలేదా అనేసి. ఇంక ఏం చేయాలో తెలియక ఆ ముసలోడి దగ్గరికెళ్ళిందనమాట మళ్ళా. ముసలోడి దగ్గరికెళ్ళి ఇలా ప్రెగ్నెన్సీ వచ్చింది. నేనేం చేయాలి? ఇప్పుడు మా ఫ్యామిలీకి తెలిస్తే నన్ను చంపేస్తారు అని చెప్తే, "ఏముంది టాబ్లెట్ తెచ్చేసుకో పోతుంది" అని చెప్పేసింది. ఆ అమ్మాయికేమో నేను ఎళ్లి తెచ్చుకోలేను. నాకు భయము. నువ్వే ఎళ్లి తీసుకురా అంటే, ఈ ముసలోనికి మరి ఆ టాబ్లెట్‌లు ఎవరిచ్చిరో తెలీదు కానీ, చక్కగా టాబ్లెట్‌లు తీసుకొచ్చేసి ఆ ముసలోనికి అంటే ఆ ముసలోడు టాబ్లెట్ తెచ్చిస్తే ఈ ఈ అమ్మాయి యేసుకుంది. యేసేసుకొని ఆ ప్రెగ్నెన్సీ అయితే పోగొట్టుకుంది. ప్రెగ్నెన్సీ పోయిన తర్వాతనైనా కనీసం ఉండాలా? ఇది చేసింది తప్పు. ఇంక నేను ఇంతకు మించి ముందుకెళ్ళినా సరే, భయపడిపోయినా సరే, ఇంక నా పరువు పోతుంది. ఇంక ఏదో తెలుసో తెలియక చేశాను అని చెప్పేసి తల్లిదండ్రుల దగ్గర ఉన్న నిజం మొత్తం ఒప్పుకుంటే, ఆ ముసలోని తాట తీస్తారు కదా! అలా కాకుండా మళ్ళా ఈమేం చేసింది, మళ్ళా అతనితో ఫిజికల్‌గా కలుస్తూనే ఉంది మరి. ఈ అమ్మాయికి ఇష్టం ఉందా? ఫస్ట్ అయితే ఇష్టం లేనప్పుడు నాకొద్దు, నేను కలవను, అది ఇది అని చెప్తే బెదిరించడంతో అలవాటు పడిపోయింది. ఇంక ఈ అమ్మాయి గూడా రోజు పోవడము, అతనితో ఫిజికల్‌గా కలవడం ఇలా చేసింది. ఇంక ఈ ముసలోనికేందంటే విచ్చలవిడిగా ఎంజాయ్ అనమాట. ఇక ఈ ముసలోడు గూడా ఏందంటే ప్రెగ్నెన్సీ వచ్చింది, ఇంకా జాగ్రత్తగా ఉండాలి అని గూడా లేకుండా, వీళ్ళు సిగ్గు లేకుండా ఇద్దరు ఫిజికల్ మళ్ళా సెకండ్ టైమ్ గూడా మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినంక ఈ అమ్మాయి ఏందంటే మళ్ళీ టాబ్లెట్లు తెచ్చి మళ్ళీ యేసుకుంది. కొంచెం ఈ అమ్మాయి ప్రవర్తన అనేది చేంజ్ అయిపోయింది. ఎందుకంటే పద్దాక పైకే పోవడం, పద్దాక పైనే ఉండడం, చేయడం ఇవన్నీ చేస్తుంది. ఈ ఈళ్ళ తల్లి గమనించి అడిగిందనమాట. అడిగితే, "ఏం లేదు మమ్మీ" అని చెప్పింది. చెప్పినంక ఆ తల్లి గూడా ఎందుకు అనుమానం పడుతుంది చెప్పండి? ఎందుకంటే ఆ ముసలోని వయసొచ్చేసి 50 సంవత్సరాలుంటది. అలాంటి ముసలోనితో అక్రమ సంబంధం ఉందంటే ఎవరైనా నమ్ముతారా? వాళ్ళ కొడుకు అంటావా? కొడుకు పొద్దున పోతే నైట్‌కి ఎప్పుడో వస్తారు. అంటే ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల కన్నా ముందే పోతాడు. అలాగే తల్లిదండ్రుల కన్నా లేట్‌గా వస్తాడు. ఆ కొడుకు ఇంట్లో ఉండడం చాలా తక్కువ కాబట్టి ఎక్కడ డౌట్ అనేది రాలేదు. అయితే ఈ అమ్మాయికి ఒక టాబ్లెట్‌లు అంటే అమ్మాయి వాళ్ళ తల్లికైతే ఆ టాబ్లెట్‌లు ఉంటాయి గదా! అదైతే దొరికింది. దొరికినంక ఇదేంటి అనేసి వాళ్ళ కొడుకుకి చూపిస్తే ప్రెగ్నెన్సీ కిట్ అంటే ప్రెగ్నెన్సీకి సంబంధించిన టాబ్లెట్‌లు అనంటే, ఇంట్లో ఎందుకుంది అనేసి ఆ అమ్మాయిని నిలదీసి అడిగితే అప్పుడు జరిగిందంతా బయటికి కక్కింది. అదేందో ముందే చెప్పొచ్చు కదా! ముందు చెప్తే ఇలాంటి ఇలాంటి దరిద్రమైన పని చేయాల్సిన అవసరం లేకుండే గదా! ఈ మాక్సిమం అయితే ఈ అమ్మాయి గూడా ఇష్టముండే చేసింది. ఒక్కసారి, 2 సార్లు అంటే బలవంతం అనుకోవచ్చు. ఇన్ని సార్లు 2 సార్లు ప్రెగ్నెన్సీ తెచ్చుకుందంటే ఈ అమ్మాయి గూడా ఇష్టముండే ఇంత దారుణంగా దిగజారింది. అయితే ఆళ్ళ తల్లిదండ్రులు నిలదీసి అడిగేసరికల్లా నిజమంతా బయటకు చెప్తే ఆ ముసలోడిని బోయి కొట్టిరనమాట. ఎవరు? ఈ అమ్మాయి వాళ్ళ తల్లి, తల్లి మళ్ళీ అలాగే తండ్రి, అన్న. ముగ్గురు బోయి ఆ ముసలోడిని అంటే విపరీతంగా కొట్టేసిర్రు. మా అమ్మాయిని ఇలా చేస్తావా? అలా చేస్తావా? నీ ఇంట్లో రెంట్ కిందంత మాత్రాన మమ్మల్ని ఇలా వాడుకోవాలా? అని చెప్పేసి నీకు సిగ్గు లేదా? నీ కూతురు లాంటి అమ్మాయితో ఇలా చేస్తావా? అలా అనేసి ఏం చేసిర్రంటే కొట్టిర్రు. కొట్టేసి అతన్నయితే పోలీస్ స్టేషన్‌కయితే పట్టించిర్రు. నిజంగా వీళ్ళ అమ్మ నాన్న చేసింది రైటా? రాంగా? అనేది కూడా కామెంట్ చేయండి.